చివెంల మండలంలోని మోదెన్పురం గ్రామ సర్పంచ్గా నూతనంగా ఎన్నికైన డాక్టర్ సగరపు సునీత ప్రసాద్ మరియు వార్డు సభ్యులు ఈరోజు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చివెంల మండలంలోని మోదినిపురం గ్రామ సర్పంచ్గా నూతనంగా ఎన్నికైన డాక్టర్ సగరపు సునీత ప్రసాద్ మరియు వార్డు సభ్యులు ఈరోజు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వేణారెడ్డి మాట్లాడుతూ గ్రామ అభివృద్ధిలో సర్పంచ్ మరియు ప్రజాప్రతినిధుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. గ్రామ ప్రజలు వారిపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ మౌలిక వసతుల అభివృద్ధి, పరిశుభ్రత, తాగునీటి సరఫరా, విద్య, ఆరోగ్య సేవల వంటి ప్రధాన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేయాలని తెలిపారు. మోదినిపురం గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు తమ పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. నూతన సర్పంచ్గా బాధ్యతలు స్వీకరించిన వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ బాలెంల గ్రామం అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి రాజా, మాజీ సర్పంచ్ జనార్దన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు రమేష్, వీరన్న నాయక్, గ్రామ ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కూర్చోబెడతా కూర్చోబెట్ట నంద్యాల సూర్యుడి గారిని వేదిక రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలకు సర్పంచ్ల ప్రమాణ స్వీకారం ఈరోజు మా ఊర్లో మోదినిపురం గ్రామంలో ఈరోజు సగరపు సునీత గారి యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా గారు, నాతాల రామరెడ్డి గారు ఈరోజు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతుంది. మేము ఒకటే, ఎలక్షన్ల ముందు ఒక విధంగా ఉంటుంది, ఎలక్షన్ తర్వాత ఒక విధంగా ఉంటుంది. ఎలక్షన్ ముందు రాజకీయ పార్టీలు ఉంటాయి, ఎలక్షన్ తర్వాత గ్రామ అభివృద్ధి లక్ష్యంగా మేము పనిచేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగుతున్న సందర్భంలో సూర్యాపేటలో మార్కెట్ కమిటీ చైర్మన్ వేణారెడ్డి గారి నాయకత్వంలో, సర్వోత్తర్ రెడ్డి గారి నాయకత్వంలో, మా పోతు భాస్కర్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అందుబాటులో సేవ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా గ్రామంలో గతంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టి రెడీగా ఉన్నది. మీ గ్రామ పంచాయతీ ఓపెనింగ్ కు ఇప్పుడే చెప్పాం మార్కెట్ చైర్మన్ గారికి, వచ్చే నెల సంక్రాంతి తర్వాత రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఈ గ్రామంలో ప్రజలందరూ కల్పిస్తూ ప్రజా
పాలనకు వారి మద్దతు కావాలనే ఆశయంతో ఈరోజు మేము ఈ యొక్క గ్రామ పంచాయతీని మంత్రి గారి చేతుల నుంచి ఓపెన్ చేయించుకోవాలని ఇక్కడ పెద్దలందరం కూడా కూర్చొని ఒకటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా గ్రామంలో ప్రధానంగా బడి సమస్య ఉన్నా, దేవాలయ సమస్య ఉన్నా, మురికాల సమస్య ఉన్నా, రోడ్ల సమస్య ఉన్నా, విద్యుత్ దీపాల సమస్య ఉన్నా, ఏ సమస్య ఉన్నా మేమంతా అన్నదమ్ములుగా కలిసి మా గ్రామాన్ని డెవలప్ చేసుకోవడం కోసం ముందుకు నడుచుకుంటాం. వచ్చిన అవకాశాన్ని ఒమ్ము చేయకుండా ప్రజలకు ఈ యొక్క సర్పంచ్ అనే పదవితో కాకుండా ఇంకా అంచెలంచు ఈ యొక్క సర్పంచ్ పదవి అలంకరణే కాదు, సేవ చేసే భాగ్యం కల్పించిన మోదీపురం గ్రామ ప్రజలందరికీ పేరు పేరు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. అప్పుడు కొండకాశ గారు కూడా ఒకసారి చేశారు, మా మామ కన్నంత చిన్న కూడా చేశారు. ఆ పరిస్థితులకు నేను అతీతంగా మరి అభివృద్ధి అయితే తిమ్మాపురం కాడ స్టార్ట్ చేసి జగ్గుతండల మద్దతు చేసి చివరికి మోదీపురం చేసిన. ఆ మోదీపురం చేసే సందర్భంలో కొన్ని అవమానాలు కూడా జరిగినాయి. అది నా మంచికే అనుకొని చాలా రోజులు ఓకే పెట్టిన. పట్టం కట్టిన తర్వాత అప్పటికే కొంత అభివృద్ధి ఆగి ఉండే. ఇక మనకు గెలిపించి మనం ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఇక ప్రతి కార్యక్రమాలు నేను ముందుండి అప్పుడే అనుకునేది. ఇప్పుడు ముందుకు వచ్చేసింది. ఇక మళ్ళీ పట్టం కట్టేది, మళ్ళీ మంచి మంచి కార్యక్రమాలు చేసుకున్నాం, సీసీ రోడ్లు వేసినాం. ముఖ్యంగా ఈ ఊళ్ళో ఇంకా గుడికి మంచిగా చేసినాం. బొడ్రాయి పండగ మహా గొప్పగా చేసిన నా మిత్రులందరి సహకారంతో గ్రామ పెద్దల పేరు పేరున ఆ బొడ్రాయి కొంచెం ఉండే, ఆ బొడ్రాయి బ్రహ్మాండంగా చేసుకున్నాం. అసలు చుట్టుపక్కల గ్రామాల్లో అంత పెద్దగా ఎవరు పక్షం చేయకపోవచ్చు కూడా, ఏమంటారు అవునా కదా. అయితే అది నాకు ఏ జన్మలు ఇచ్చిన పుణ్యం అదని